హాయ్ ఎవ్రీవన్. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనిట్ 1లో టాపిక్ నెంబర్ 3 కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్. సో ప్రీవియస్ వీడియోలో మనం డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్పించాను. సో ఇప్పుడు కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ ఫర్ ద కంటిన్యూస్ random variable x whose probability density function is given by f of x equal to cx into 2 minus x if 0 less than or equal to x less than or equal to 0 otherwise. అంటే ఈ లిమిట్స్ కాకుండా రిమైనింగ్ లిమిట్స్ ఉన్న ప్రతి కేసులో ఫంక్షన్ వచ్చేసి 0 వేర్ c ఈజ్ కాన్స్టెంట్. ఫైండ్ సి వాల్యూ, మీన్ వాల్యూ, వేరియన్స్ ఆఫ్ ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నారు. సో టాపిక్ నెంబర్ 2లో డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ గురించి నేర్పించాను. అక్కడ కూడా ఒక కాన్స్టెంట్ కనుక్కున్నాం, మీన్ కనుక్కున్నాం, వేరియన్స్ కనుక్కున్నాం. ఇదేమో కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్లో కనుక్కోవాలి. సో డిస్క్రీట్లో వచ్చేసరికి మనకి సమ్ ఆఫ్ ద ప్రాబబిలిటీస్ ఆల్వేస్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని ఉపయోగించుకొని మనం ఇచ్చినటువంటి కాన్స్టెంట్ వాల్యూని కనుక్కున్నాను. సో ఇక్కడ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్లో కాన్స్టెంట్ కనుక్కోవాలి అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ -∞ to ∞ f of x dx is equal to 1. This is the formula. So -∞ to ∞ అంటే దిస్ ఈజ్ లోయర్ లిమిట్, దిస్ ఈజ్ అప్పర్ లిమిట్. వాళ్ళు మనకి ఏ లిమిట్స్ దగ్గర ఇస్తే ఆ లిమిట్ దగ్గర ఈ ఫంక్షన్ అనేది రాసుకోవాలి. సో మనకి ఇచ్చినటువంటి లిమిట్స్ ఏమి ఇచ్చారు, ఇక్కడ 0 to 2 ఇచ్చారు. కానీ ఇనీషియల్గా ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి, -∞ నుంచి ∞ వరకు స్టార్ట్ చేయాలి. సో నేను -∞ తోటి స్టార్ట్ చేయండి. -∞. ఇక్కడ మనకి ఇచ్చినటువంటి లోయర్ లిమిట్ ఏముందో ఆ లిమిట్ వరకు ఒక ఫంక్షన్ రాసుకోవాలి. దట్ ఈస్ f of x dx ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ఇక్కడున్న అప్పర్ లిమిట్ నెక్స్ట్ లోయర్ లిమిట్కి రాసుకోండి. ఈ లోయర్ లిమిట్ నుంచి వాళ్ళు ఇచ్చినటువంటి అప్పర్ లిమిట్ వాల్యూ 2 వరకు ఇచ్చారు. మళ్ళీ అక్కడ వరకు ఒక ఫంక్షన్ f of x dx. మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లిమిట్ లోయర్ లిమిట్. సో ఈ 2 నుంచి అప్పర్ ఇంకొక కండిషన్ ఏమీ లేదు కాబట్టి డైరెక్ట్గా అప్పర్ లిమిట్ మనకి ∞ వరకు ఉంది. ఇంటూ f of x dx ఈజ్ ఈక్వల్ టు 1. ఇలా స్ప్లిట్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు మనకు -∞ to 0 ఉంది. ఆ కండిషన్ మనకి ఇక్కడ ఎక్కడ ఇవ్వలేదు కాబట్టి ఆ ప్లేస్లో ఫంక్షన్ వచ్చేసి 0 తీసుకోవాలి అన్నాడు. కాబట్టి ఈ ఫంక్షన్ మొత్తం మనకి -∞ to ∞ దగ్గర 0 into dx ప్లస్ 0 to 2 లిమిట్ దగ్గర మనకి ఫంక్షన్ ఆల్రెడీ ఇచ్చారు కాబట్టి అది సబ్స్టిట్యూట్ చేయండి. cx into 2 minus x dx ప్లస్ నెక్స్ట్ 2 to ∞ దగ్గర 2 నుంచి అబోవ్ దగ్గర మనకి లేదు కాబట్టి వేరే లిమిట్ దగ్గర ఫంక్షన్ ఎంత తీసుకోమన్నారు, మనకి 0. కాబట్టి ఈ ఫంక్షన్ దగ్గర కూడా 0 ఈజ్ ఈక్వల్ టు 1. సో మీరు డైరెక్ట్గా మీకు ఐడియా ఉంటే ఈ లిమిట్ ఇచ్చారు కాబట్టి 0 to 2, ఈ 0 to 2 ఈ ఫంక్షన్ రాసుకున్నా ఓకే. ఈ రెండు ఎలాగో 0 అయిపోతాయి కాబట్టి. సో దీని నుంచి మనం సి వాల్యూని కనుక్కోవాలి కాబట్టి సిని బయట రాసేయండి. 0 to 2 ఈ ఎక్స్ని లోపలికి పంపించండి. 2x మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. సి ఇంటూ ఇంటిగ్రేషన్ 2 ఇంటూ ఎక్స్ టు ద పవర్ 1 ఉందండి. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n dx ఈక్వల్ టు ఎక్స్ టు ద పవర్ n+1 బై n+1. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ n. ఇక్కడ పవర్లో ఏం లేకపోతే 1 ఉంటుంది. ఆ 1ని n ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ టు ద పవర్ 1+1 2 బై n+1 1+1 2 మైనస్ ఎక్స్ టు ద పవర్ 2. సో ఇక్కడ వచ్చేసి మనకి n వాల్యూ 2 ఉంది. సేమ్ ఫార్ములాలో n ప్లేస్లో 2 పెట్టండి. ఎక్స్ పవర్ 2+1 3 బై 2+1 3. నెక్స్ట్ లిమిట్ వచ్చేసి 0 to ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి. సి ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ బై 3 0 to 2 ఈక్వల్ టు 1. నెక్స్ట్ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి. సి ఇంటూ ఫస్ట్ అప్పర్ లిమిట్ అంటే ఈ ఎక్స్ ఉన్న దగ్గరల్లా ఈ 2 సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ఎక్స్ ప్లేస్లో 2 పెడితే 2 పవర్ 3 బై 3కి బై 3 మైనస్ హాఫ్ అని. ఇప్పుడు
లోయర్ లిమిట్ ఎంత ఉందో అది ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేయండి. 0 స్క్వేర్ 0, 0 పవర్ 3 0/3 అంటే 0, దట్ ఈజ్ ఈక్వల్ టు 1. సి ఇంటూ 2 స్క్వేర్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8/3 ఈజ్ ఈక్వల్ టు 1. ఇది మొత్తం 0 అయిపోతుంది. సి ఇంటూ క్రాస్ మల్టిప్లై చేయండి. 3 4 జా 12 మైనస్ 8/3 ఈజ్ ఈక్వల్ టు 1. సి ఈక్వల్ టు 12లో 8 పోతే 4/3 ఈక్వల్ టు 1. సి ఈక్వల్ టు 3/4. సో దిస్ ఈజ్ ద సి వాల్యూ. నెక్స్ట్ వన్ మీన్ కనుక్కోమన్నారు. సో మీన్ ఫార్ములా వచ్చేసి మీన్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎక్స్ ఇంటూ f of x dx. This is the formula for mean for continuous series, x into f of x dx. సో లిమిట్ వచ్చేసి మనకి వాళ్ళు ఇచ్చినటువంటి ఫంక్షన్లో 0 to 2 దగ్గరే మనకు ఫంక్షన్ ఉంది. 0 to 2 x ఇంటూ f of x ఏమి ఇచ్చారు ఈ లిమిట్ దగ్గర, cx ఇంటూ 2 మైనస్ ఎక్స్, cx ఇంటూ 2 మైనస్ ఎక్స్ dx. ఆల్రెడీ సి వాల్యూ ఉంది కాబట్టి 3/4, ఈ 3/4ని సబ్స్టిట్యూట్ చేసి బయట రాసుకోండి. నెక్స్ట్ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది ఇంటూ 2 మైనస్ ఎక్స్ డిఎక్స్. నెక్స్ట్ స్టెప్ దట్ ఈజ్ ఈక్వల్ టు 3/4 ఇంటూ ఇంటిగ్రల్ లిమిట్ వచ్చేసి 0 to 2. సో ఎక్స్ స్క్వేర్ని లోపలికి పంపిస్తే 2x స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ పవర్ 3 ఇంటూ డిఎక్స్. సో 3/4 ఇంటూ 2 ఇంటూ ఎక్స్ పవర్ 2కి ఇంటిగ్రేషన్ n+1/n+1, ఎక్స్ పవర్ 3 ఇంటిగ్రేషన్ చేస్తే ఎక్స్ పవర్ n+1/n+1, 3 + 1 4/4. 0 to 2 ఈజ్ ద లిమిట్. సో 3/4 ఇంటూ 2/3 అలాగే రాసేయండి. ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ 2 పెడితే 2 క్యూబ్ 8 మైనస్ 2 పెడితే 2 పవర్ 4 16/4 మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ 0 ఇంటూ సంథింగ్ 0, 0/something 0, దట్ ఈక్వల్ టు 3/4 ఇంటూ 16/3 మైనస్ 4 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో 3/4 ఇంటూ 16 మైనస్ 3 4 జా 12/3 ఎల్సిఎం తీసుకున్నాను. సో 3/4 ఇంటూ 16 మైనస్ 12 ఈజ్ 4/3కి 3. సో 4 4 క్యాన్సిల్, 3 3 క్యాన్సిల్ ఈజ్ ఈక్వల్ టు 1. దిస్ ఈజ్ ద మీన్ వాల్యూ. నెక్స్ట్ వేరియన్స్ కనుక్కుందాం. సో వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ మైనస్ మీన్ హోల్ స్క్వేర్. మీన్ని మ్యూతో కూడా ఇండికేట్ చేస్తాం. సో ఇంటిగ్రల్ లిమిట్ వచ్చేసి 0 to 2 ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ సిఎక్స్ ఇంటూ 2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ మైనస్ మీన్ వాల్యూ మనకి 1 వచ్చింది, 1 స్క్వేర్ ఈజ్ 1. సో ఇంటిగ్రల్ 0 to 2 సి వాల్యూ వచ్చేసి మనకి 3/4 వచ్చింది. ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ క్యూబ్ మైనస్ 2 మైనస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ దట్ ఈక్వల్ టు 3/4. 0 to 2 దీని లోపలికి పంపిస్తే 2x క్యూబ్ మైనస్ ఎక్స్ పవర్ 4 ఇంటూ డిఎక్స్ మైనస్ 1. సో 3/4 ఇంటూ ఇంటిగ్రేషన్ 2 ఇంటూ ఎక్స్ పవర్ 3కి ఎక్స్ పవర్ 4/4 n+1/n+1, ఎక్స్ పవర్ 4కి ఎక్స్ పవర్ 5/5. 0 to 2 ఈజ్ ద లిమిట్. ఈ -1 అలాగే రాయండి. నెక్స్ట్ 3/4 లిమిట్ అప్లై చేయండి. అప్పర్ లిమిట్ వచ్చేసి ఇక్కడ 2 1s 2 2s క్యాన్సిల్ అవుతుంది. సో 1/2 ఇంటూ ఎక్స్ ప్లేస్లో 2 పెడితే 2 పవర్ 4 ఈజ్ 16 మైనస్ 2 పవర్ 5 ఈజ్ 32/5. లోయర్ లిమిట్ మైనస్ ఆఫ్ 0 ఇంటూ సంథింగ్ 0, 0/something ఈజ్ 0. సో -1.
3/4 ఇంటూ 8 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది, 32/5 మైనస్ 1. సో 3/4 ఇంటూ 8 5 40 మైనస్ 32/5 మైనస్ 1. సో 3/4 ఇంటూ 8/5 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 4 1s 4 2s. సో 2 3s 6/5 మైనస్ 1 దట్ ఈక్వల్ టు 6 మైనస్ 5/5 దట్ ఈక్వల్ టు 1/5. This is the variance value. So one more sum on continuous probability distribution. For the continuous random variable x whose probability density function is f of x equal to k into x into e power minus lambda x for x greater than or equal to 0 అదర్వైజ్ 0. అంటే ఇక్కడ లోయర్ లిమిట్ 0, అప్పర్ సర్టెన్ లిమిట్ ఇవ్వలేదు అంటే అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుందని అర్థం. అంటే 0 to ఇన్ఫినిటీ ఈజ్ ద లిమిట్ ఆఫ్ ఆ వేరియబుల్స్. అప్పుడు ఆ లిమిట్స్ అప్పుడు మనకి ఈ ఫంక్షన్ ఇచ్చేశారు. ఇక వేరే లిమిట్ ఉన్న ప్రతి కేసులో ఫంక్షన్ వచ్చేసి మనకి 0 అవుతుంది. సో ఫస్ట్ కే వాల్యూ కనుక్కోండి, తర్వాత మీన్ వాల్యూ, తర్వాత వేరియన్స్ వాల్యూ కనుక్కోవాలి. సో కే వాల్యూ కనుక్కోవడానికి ఫార్ములా చెప్పాను, -∞ to ∞ f of x dx ఈక్వల్ టు 1 రాయాలి. కానీ ఇక్కడ ఇచ్చిన లిమిట్ మనకి స్టార్టింగ్ 0తో స్టార్ట్ అయింది కాబట్టి 0 అప్ టు ఇన్ఫినిటీ వరకు ఉంటుంది. సో f of x dx ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇంటిగ్రల్ 0 to ∞, ఈ లిమిట్ అప్పుడు ఫంక్షన్ ఇచ్చేసారు మనకి kx e power minus lambda x dx ఈజ్ ఈక్వల్ టు 1. ఆ కేని బయట రాసేయండి. ఇంటిగ్రల్ 0 to ∞ x e power minus lambda x dx ఈక్వల్ టు 1. సో ఇక్కడ రెండు టర్మ్స్ ఉన్నాయి, రెండు టర్మ్స్లోనూ మనకి x అనే వేరియబుల్ ఉంది కాబట్టి యు ఆర్ యూజింగ్ uv ఫార్ములా. k ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ uv ఈస్ u ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx. e పవర్ మైనస్ ఏఎక్స్కి ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఏ మైనస్ ఇంటిగ్రల్ d బై డిఎక్స్ ఆఫ్ ఎక్స్ ఈజ్ 1, ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx ఈజ్ e పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా హోల్ dx ఈజ్ ఈక్వల్ టు 1. సో ఇక్కడ నేను ఏం ఫార్ములా వాడైనా రాస్తున్నాను. uv dx ఈక్వల్ టు u ఇంటూ ఇంటిగ్రల్ v dx మైనస్ ఇంటిగ్రల్ d బై డిఎక్స్ ఆఫ్ u ఇంటిగ్రల్ v dx హోల్ dx. దిస్ ఈజ్ ద ఫార్ములా ఫర్ uv. చూడండి ఫస్ట్ ఇక్కడ u ఉంది, సో ఇక్కడ u ప్లేస్లో నాకు x ఉంది. నెక్స్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ v dx. సో vకి నేను ఇంటిగ్రేషన్ చేశాను. ఇంటిగ్రల్ e పవర్ మైనస్ ఏఎక్స్ dx ఈక్వల్ టు e పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఏ. ఈ ఫార్ములా ద్వారా దీనికి ఇంటిగ్రేషన్ చేశాను. నెక్స్ట్ ఇక్కడ మైనస్కి మైనస్, ఇంటిగ్రేషన్కి ఇంటిగ్రేషన్, d బై డిఎక్స్ ఆఫ్ u ఉంది. సో u ప్లేస్లో నాకు x ఉంది, xకి డిఫరెన్షియేషన్ చేస్తే 1. అగైన్ ఇంటిగ్రల్ v dx. చూడండి ఇక్కడ కూడా ఇంటిగ్రల్ v dx సేమ్ కాబట్టి ఇక్కడ ఏదైతే వస్తుంది ఇక్కడ కూడా మనకి సేమ్ ఇదే ఫార్ములా అప్లికబుల్. హోల్ dxకి హోల్ dx ఈజ్ ఈక్వల్ టు 1. ఇక్కడ 1 మోర్ ఇంటిగ్రేషన్ ఉంది కదా, ఇప్పుడు ఈ పార్ట్కి ఇంటిగ్రేషన్ చేద్దాం. సో k ఇంటూ x ఇంటూ e పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా, ఈ మైనస్ ప్లస్ చేయండి, ఈ 1 బై లాంబ్డాను బయటికి పంపించేద్దాం. అప్పుడు మనకు ఓన్లీ e పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ ఒక్కటే మిగులుతుంది. మళ్ళీ దానికి ఇంటిగ్రేషన్ అప్లై చేస్తే ఈ ఫార్ములా e పవర్ మైనస్ ఏఎక్స్ బై మైనస్ ఏ అంటే e పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా. సో లిమిట్ వచ్చేసి మనకి 0 to ∞. నెక్స్ట్ స్టెప్ k ఇంటూ x e పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా ప్లస్ ఇంటూ మైనస్ 1 బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ e టు ద పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ 0 to ∞ ఈక్వల్ టు 1. సో ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ అప్లై చేయండి. e పవర్ మైనస్ లాంబ్డా ఇంటూ ఇన్ఫినిటీ, e పవర్ మైనస్ ఇన్ఫినిటీ వాల్యూ 0, ఇక్కడ కూడా మైనస్ ఇన్ఫినిటీ కాబట్టి 0 మైనస్ ఆఫ్ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే 0 ఇంటూ సంథింగ్ టోటల్ వాల్యూ 0 మైనస్ 1 బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఈ వాల్యూ మొత్తం 0 అవుతుంది.
ఎనీథింగ్ పవర్ 0 ఈజ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1. సో k ఇంటూ ఈ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1/λ² ఈక్వల్ టు 1. దెన్ k ఈక్వల్ టు 1 ఇంటూ λ². సో k వాల్యూ వచ్చేసింది. సో నెక్స్ట్ ఏం కనుక్కోమన్నారు, మనల్ని మీన్ కనుక్కోమన్నారు. సో దీన్ని మ్యూతో ఇండికేట్ చేస్తారు. ఫార్ములా ఇంటిగ్రల్ x ఇంటూ f(x) dx. సో లిమిట్ వచ్చేసి 0 to ∞, x ఇంటూ f(x) ఎంత ఇచ్చారు మనకి, kx e పవర్ మైనస్ λx ఇంటూ dx. ఆల్రెడీ మనం k వాల్యూ కనుక్కున్నాం, అది సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ λ² కాన్స్టెంట్ కాబట్టి బయటికి పంపించండి. ఇంటిగ్రల్ 0 to ∞, x ఇంటూ x² e పవర్ మైనస్ λx ఇంటూ dx. సో λ² 0 to ∞, x² e పవర్ మైనస్ λx ఇంటూ dx. సో λ² ఇంటూ ఇక్కడ కూడా మనకి ఇందులోనూ ఫస్ట్ టర్మ్లోను x ఉంది, సెకండ్ టర్మ్లోను x ఉంది కాబట్టి అగైన్ యు ఆర్ యూజింగ్ యూవీ ఫార్ములా. సో డైరెక్ట్గా ఆ ఫార్ములా ఉపయోగిస్తే చాలా లెంతీగా వస్తుంది కాబట్టి దీనికి బెర్నౌలీ ప్రిన్సిపల్ అని ఉంది, దాన్ని ఉపయోగించి కూడా దీనికి ఇంటిగ్రేషన్ చేయొచ్చు. ఆ ప్రిన్సిపల్ చూడండి. ఫస్ట్ ఇక్కడ ఉన్నటువంటి u ఏముందో అదే రాసేయండి, x²కి x². vకి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి, e పవర్ మైనస్ λx/-λ మైనస్ ఆల్టర్నేటివ్, ఇది ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్. ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేయండి, x²కి డిఫరెన్షియేషన్ చేస్తే 2x. సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఆల్రెడీ ఇక్కడ -1/λ ఉంది, దీన్ని పక్కకు పంపిస్తే ఇక్కడ మళ్ళీ e పవర్ మైనస్ λx, దానికి ఇంటిగ్రేషన్ చేస్తే e పవర్ మైనస్ λx/-λ. సో మైనస్ తర్వాత ప్లస్, ఇక్కడ ఫస్ట్ టర్మ్ 2x, 2xకి డిఫరెన్షియేషన్ చేస్తే 2 ఇంటూ xకి డిఫరెన్షియేషన్ 1. నెక్స్ట్ ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది, 1/λ ఇంటూ λ². మళ్ళీ e పవర్ మైనస్ λxకి ఇంటిగ్రేషన్ e పవర్ మైనస్ λx/-λ మైనస్ 2కి డిఫరెన్షియేషన్ చేస్తే 0. అంటే ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేయాలి, సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్ చేసుకుంటూ వెళ్ళాలి, అలా 0 వచ్చే వరకు. ఒకే లైన్లో మనకి ఎంత పెద్ద యూవీదైనా అప్లై చేసుకోవచ్చు, దీన్ని బెర్నౌలీ ప్రిన్సిపల్ అంటాము. సో ఇక్కడ 0 వచ్చింది కాబట్టి స్టాప్ చేసేసి మన లిమిట్ అప్లై చేసుకుందాం, 0 to ∞. సో మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో యూని అలాగే రాయాలి, వీకి ఇంటిగ్రేషన్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ప్లస్ కాబట్టి నెక్స్ట్ దానికి మైనస్, ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేయాలి, ఇక్కడ ఉన్న సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్, మళ్ళీ ప్లస్ ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేషన్, సెకండ్ టర్మ్కి ఇంటిగ్రేషన్, మళ్ళీ ఫస్ట్ టర్మ్కి డిఫరెన్షియేషన్ చేస్తే కాన్స్టెంట్కి డిఫరెన్షియేషన్ 0 అవుతుంది కాబట్టి స్టాప్ చేసేయాలి. ఇప్పుడు అప్పర్ లిమిట్ అప్లై చేయండి, λ². సో ఈకి పవర్లో ఇన్ఫినిటీ -∞ ఈజ్ 0 అయిపోతుంది కాబట్టి ఈ టర్మ్ 0 అయిపోతుంది, ఇక్కడ 0 అయిపోతుంది, ఇక్కడ కూడా 0 అయిపోతుంది. మైనస్ లోయర్ లిమిట్ x ప్లేస్లో 0 పెడితే ఇక్కడ x ఉంది కాబట్టి 0 ఇంటూ సంథింగ్ టోటల్ 0, ఇందులో x ఉంది కాబట్టి అది 0, ఇందులో లేదు కాబట్టి -2/λ² ఇంటూ λ³ ఇంటూ ఇక్కడ 0 పెడితే ఎనీథింగ్ పవర్ 0 1 అవుతుంది. సో λ² ఇంటూ ఈ మైనస్ ప్లస్ 2/λ⁴. సో 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతే 2/λ. దిస్ ఈస్ ద మీన్ వాల్యూ. నెక్స్ట్ వేరియన్స్. సో వేరియన్స్ ఫార్ములా 0 to ∞, x² ఇంటూ f(x) dx మైనస్ మీన్ హోల్ స్క్వేర్, దట్ ఈక్వల్ టు 0 to ∞, x² ఇంటూ f(x) ఈజ్ kx e పవర్ మైనస్ λx dx మైనస్ μ². μ వాల్యూ వచ్చేసి మనకి 2/λ, దాన్ని స్క్వేర్ చేస్తే 4/λ². సో k వాల్యూ ఆల్రెడీ మనకు వచ్చేసింది, k వాల్యూ ఈజ్ λ², బయటికి వెళ్ళిపోతుంది. 0 to ∞, x² ఇంటూ x పవర్ 3 e పవర్ మైనస్ λx dx మైనస్ 4/λ².
సో దట్ ఈజ్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్ ఇంటూ అగైన్ యూవీ ఫార్ములా. చూడండి ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్. సేమ్ ఇక్కడ మీకు బెర్నౌలీ ప్రిన్సిపల్ ఎలాగైతే చేశానో ఇక్కడ కూడా అదే అప్లై చేయండి. ఫస్ట్ యూని అలాగే రాయండి. ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్కి ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా మైనస్ ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ చేస్తే 3x². ఆల్రెడీ ఉన్న ఈ కాన్స్టెంట్ -1 బై లాంబ్డాని పక్కకు తీసేసుకొని ఎక్స్పోనెన్షియల్ ఉన్నదానికి ఇంటిగ్రేషన్ చేయండి. చేస్తే ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా మైనస్ తర్వాత ప్లస్ 3 అలాగే ఉంటుంది. x² డిఫరెన్షియేషన్ 2x. ఇక్కడ చూడండి ఈ మైనస్ ప్లస్ చేసేసుకోండి. 1 బై లాంబ్డా ఇంటూ లాంబ్డా లాంబ్డా స్క్వేర్. మళ్ళీ అగైన్ ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా ప్లస్ మైనస్ 3 2 6 అండ్ 1కి ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే 1. నెక్స్ట్ ఆల్రెడీ ఇక్కడ మనకి ఎంత ఉంది -1 బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ లాంబ్డా లాంబ్డా పవర్ 3. దీనికి ఇంటిగ్రేషన్ చేస్తే ఈ పవర్ మైనస్ లాంబ్డా ఎక్స్ బై మైనస్ లాంబ్డా మైనస్ 4 బై లాంబ్డా స్క్వేర్. సో నెక్స్ట్ 6కి డిఫరెన్షియేషన్ చేస్తే కాన్స్టెంట్కి 0 కాబట్టి అక్కడ స్టాప్ చేసేస్తాం. దట్ ఈక్వల్ టు లాంబ్డా స్క్వేర్. ఇప్పుడు అప్పర్ లిమిట్ ఇన్ఫినిటీ అప్లై చేయండి. సో ఈకి పవర్లో -∞ అవుతుంది కాబట్టి ఈ వాల్యూ 0. ఇక్కడ కూడా 0 0 0 మైనస్ ఆఫ్ లోయర్ లిమిట్ వచ్చేసి ఎక్స్ ప్లేస్లో 0 పెడితే ఇది 0నే. ఎక్స్ ఉంది కాబట్టి 0, ఎక్స్ ఉంది కాబట్టి 0. ఇక్కడ చూడండి ఇక్కడ మైనస్ ఈ మైనస్ ప్లస్ చేసేయండి. ఈ మైనస్ ప్లస్ అయిపోతే -6 బై లాంబ్డా క్యూబ్ ఇంటూ లాంబ్డా లాంబ్డా పవర్ 4. ఇక్కడ వరకే లిమిట్ అండి 0 టు ∞. ఇది μ² వాల్యూ -4 బై లాంబ్డా స్క్వేర్. సో లాంబ్డా స్క్వేర్ ఇంటూ మైనస్ ప్లస్ 6 బై లాంబ్డా పవర్ 4 -4 బై లాంబ్డా స్క్వేర్. దట్ ఈక్వల్ టు ఒక 2 లాంబ్డాస్ క్యాన్సిల్ అయిపోతే 6 బై లాంబ్డా స్క్వేర్ -4 బై లాంబ్డా స్క్వేర్. సో ఎల్సిఎం తీసుకుంటే 6 -4 బై లాంబ్డా స్క్వేర్ 2 బై లాంబ్డా స్క్వేర్. దిస్ ఈస్ ద variance. So one more sum, important one. If x is a continuous random variable and y is equal to ax plus b, prove that e of y equal to a into e of x plus b and v of y equal to a square into v of x. So v is variance, e is mean అంటారు. సో ఈ y ఈక్వల్ టు ax ప్లస్ b కండిషన్ యూజ్ చేసుకొని ఈ రెండింటిని మనం ప్రూవ్ చేయమన్నారు. సో గివెన్ దట్ y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b. సో ఇక్కడ మనకి e ఆఫ్ y క్యాలిక్యులేట్ చేస్తే ఇది రావాలి. సో e ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు e ఆఫ్ y ప్లేస్లో మనకి ఇచ్చింది సబ్స్టిట్యూట్ చేయండి ax ప్లస్ b. సో దీని మొత్తాన్ని మనం ఎక్స్గా ఎజ్యూమ్ చేసుకుంటే e ఆఫ్ x అవుతుంది. సో e ఆఫ్ xని ఏమని రాసుకోవచ్చు మనం మీన్ అంటాం. మీన్కి ఫార్ములా -∞ టు ∞ x ఇంటూ f ఆఫ్ x. సో x ప్లేస్లో ఇది మొత్తం ఉంది కాబట్టి ax ప్లస్ b ఇంటూ f ఆఫ్ x dx. సో దీన్ని స్ప్లిట్ చేసి రాయండి -∞ టు ∞ ax ఇంటూ f ఆఫ్ x dx ప్లస్ -∞ టు ∞ ఈ bతో కూడా ఒకసారి మల్టిప్లై చేయండి b ఇంటూ f ఆఫ్ x dx. సో a అనేది కాన్స్టెంట్ కాబట్టి అది బయట రాయండి -∞ టు ∞ x ఇంటూ f ఆఫ్ x dx. ఈ bని కూడా బయట రాస్తే -∞ టు ∞ f ఆఫ్ x dx. సో a ఇంటూ x ఇంటూ f ఆఫ్ x dx ఇస్ అది మీన్ వాల్యూ e ఆఫ్ x ప్లస్ b ఇంటూ ఇంటిగ్రల్ -∞ టు ∞ f ఆఫ్ x dx వాల్యూ వచ్చేసి మనకి 1. సో a ఇంటూ e ఆఫ్ x ప్లస్ 1 ఇంటూ b. Then e of y is equal to, this is the first proof. Second one, so e of y value ఏమొచ్చిందండి a into e of x plus b. This is equation 1. వాళ్ళు ఇచ్చింది y is equal to ax plus b. This is equation 2.
ఈక్వేషన్ 2 మైనస్ 1 చేయండి. సో 1 మైనస్ ఈ ఆఫ్ వై ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ ప్లస్ బి మైనస్ ఏ ఇంటూ ఈ ఆఫ్ ఎక్స్ మైనస్ బి. బీబీ క్యాన్సిల్ చేయండి. రెండిట్లో ఏ ఉంది కాబట్టి ఏని కామన్ తీస్తే ఎక్స్ మైనస్ ఈ ఆఫ్ ఎక్స్. నెక్స్ట్ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేరింగ్ ఆన్ both sides. So y minus e of y whole square is equal to a square into x minus e of x whole square. Next, taking summation on both sides. Taking summation on both sides. So summation y minus e of y whole square equal to a square into x minus e of x whole square. So this is formula for variance of y is equal to a square into, this is the formula for variance of x. This is the second proof. ఈ వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.